వీర వందనం వీర వందనం. ఏంటయ్యా ఇది? పటాసులు పీలుస్తారని పట్టుకుందాం వస్తే ఇల్లేంటి జాతర చేస్తున్నారేంటి ఇక్కడ? ఈ ఊరోళ్ళు నలుగురు కలిస్తేనే మొత్తం నాశనం చేస్తారు. ఇప్పుడు ఊరంతా ఏకమైంది. ఏమేం చేస్తారో ఏంటో. డిఎస్పీకి ఇన్ఫార్మ్ చేయాలి. అవును సార్. బందోబస్తుకి ఓ బెటాలియన్ పోలీసులు వచ్చినా సరిపోయేలా లేదు. ఎవరడిగి మీరు పటాసులు పిలుస్తున్నారు? ఇలా పర్మిషన్ అడగకుండా పటాసులు పిలిస్తే అడవిలో నుంచి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. ఓహో, అప్పుడు పర్మిషన్ తీసుకుని పేలిస్తే ఏనుగులు అక్కడే ఉండిపోతాయా? కరెక్ట్ గా వీడే సార్ సౌదీ నుండి వచ్చినాడు. అక్కడ రాజవంశస్థులు ఒంటెల్ని మేపుతూ డబ్బు బాగా సంపాదించుకుని వచ్చాడు సార్. నేను చూసుకున్నాను. గుణంలో మంచోడే సార్. నోటి దోలే కొంచెం ఎక్కువ. ఉండవయ్యా, మళ్ళీ మాట్లాడతాను సార్. షణ్ముఖం సార్, రండి సార్. సార్ కూర్చోండి సార్. ఏమా లేమ్మా లేమ్మా సార్, కూర్చోండి సార్, కూర్చోండి. నువ్వు ఇటు రామ్మా. ఏంటి షణ్ముఖం సార్, పెద్ద పండగలా చేస్తున్నారేంటి? మర్యాద పూర్వకంగా స్టేషన్ లో చెప్పాలని తెలీదా? వాటికి పరిగెత్తుకుంటూ వస్తావుగా, తెలీదా? బాబు ఇలా చేయాలని ఆశపడ్డాడు సార్, మీరు తప్పుగా అనుకోకండి. కొంచెం చిన్న ఫార్మాలిటీసేగా సార్. తమ్ముడు ఏదో సౌదీ నుంచి వచ్చాడని తెలుసుకున్నాను. ఖర్జూరం పళ్ళు సీజన్ అయిపోయింది, అందుకు వచ్చాను. అన్నా, ఆయన ఫార్మాలిటీ ఏదో అడుగుతున్నాడు, ఏంటో చూడండి. అదంతా నేను చూసుకుంటానులే సార్. మీ ఫోన్ రింగ్ అవుతుంది సార్. డిఎస్పీ కాల్. ఎవరు? మాట్లాడండి సార్. ఇక్కడ అళగమ్మల బందోబస్తుకు వచ్చానండి. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షణ్ముఖం, డిఎస్పీతో మాట్లాడి బందోబస్తుకు ఏర్పాటు చేశారు. మన వాళ్ళు 40 మంది వస్తారు. భోజనాలకు ఎటువంటి లోటు ఉండకూడదు. 60 మందిని పంపండి. మీరు దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. దహన సంస్కారాలు చేసే వాళ్ళుంటే ముందుకు రండి. బాబు, అమ్మకి ప్రభుత్వ మర్యాద చేద్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. గన్ సల్యూట్ చేయడానికి పిట్టలు కొట్టే వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు అలవాట్లో పొరపాటుగా కాటిని చంపేశారు. ఇదంతా అవసరమా? సారీ బాబు, గురి తప్పింది. గురి తప్పలేదు సామే. అమెరికాని కరెక్ట్ గానే కాల్చాడు. థ్యాంక్ యూ సామ్యూ. సేమ్ టు సామ్యూ. బోర పుట్టాడా? ఆ బిల్లివయ్యా. షణ్ముఖన్నయ్య, షణ్ముఖన్నయ్య, ఉండు గురువా, టైం అవుతుంది అన్నయ్య. తప్పుకోవయ్యా, తప్పుకో. ఫస్ట్ మమ్మల్ని పంపించు, పనులు చాలా ఉన్నాయి. షణ్ముఖం ఎడ్డో, పొద్దున్నే ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాను కదా. ఇన్స్పెక్టర్కి ఇస్తే మా కడుపు నిండుతుందా? పొద్దున్నుంచి శవాన్ని కాచుకొని ఉన్నాం. ఏంటయ్యా, నువ్వే చూసావు కదా. తీసుకో హెడ్, తీసుకో. దారివ్వండి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. 8 మంది ఉన్నాం. మీరు వెళ్ళండి హెడ్. ఊరికే చెప్పిన మాటలు చెబుతూ ఉన్నారు. ఎంతయ్యా? 300. ఇదిగో సంతకం పెట్టవయ్యా. నువ్వు పని బలగానికి ఫోన్ చేసి ఆయన బండి పంపిస్తాడా లేకపోతే నన్ను బండి ఏర్పాటు చేసి నేను పంపమంటాడో అడుగు. సరే అన్న. వచ్చేస్తా. చెప్పరా మావయ్య, ఇక్కడ పని అంతా అయిపోయింది. నువ్వు వస్తావా, నన్ను బండికి పంపించమంటావా అని షణ్ముగాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సమస్య తీరలేదురా మామా. అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే ఏడుపు మామా. నువ్వు అక్కడే ఉండరా, ఉదయాన్నే వస్తాను, మాట్లాడుకుందాం. వచ్చి తగలడు. మలయప్ప, నాయనా మలయప్ప, నాయనా మలయప్ప. మా మావయ్య వచ్చేసాడు. నమస్తే అన్నయ్య. పన్బు, బాగున్నావా? బాగున్నాను. వెంటన్నా నేను బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉండండి, నేను మలయప్పని తీసుకొస్తాను. ఏంటి మావయ్య, నువ్వు చెప్పేది చూస్తుంటే ఎవరికో ఉపచారం చేపి బాగా ఇరుక్కున్నావు అనుకుంటా. అనుకోవడానికి ఏముంది, బాగానే ఇరుక్కున్నానుగా. వచ్చేటోటే సౌదీ రిటనా? సామి, దానికి ఎంత పెట్టు?
ఇది ఎక్కడే ఉన్నాయన్న. ఏమయ్యా? ఎక్కడే ఉంచమంటున్నానుగా. సరే ఉంచావయ్యా. ఏమయ్యా, ఇతనే పన్బళగన్. ఇతను మలయప్పన్ సౌదీ నుంచి వచ్చాడు. ఓ, మీరే వానరా? అవునండి. ఇదంతా చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఏమండే, ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఉండగా దీంతో ఎందుకండి మీకు వ్యాపారం? ఇక్కడ మీకు ఇవన్నీ సెట్ అవ్వండి. ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేశాక మీ ఊర్లో కరెంటు పోయిందిగా, అట్టాగా అన్ని ఊళ్ళలో పోద్ది. దీంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు? తర్వాత అన్నా, మా అమ్మ చివరిగా ఇందులోనే వండింది. దీన్ని గుడిగా భావిస్తున్నాను. రేట్ ఎంతో చెప్పండి, మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏమండి, దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్, మీరేంటంటే దీనికి గుడి కడతామంటున్నారు. దీనికి నేనేం ధర చెప్తానండి? దీంతోటే మీ జీవనోపాధి నాకు తెలుసు. ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు. ఓ నిమిషం ఉండమనండి. ఒక్క నిమిషంలో వస్తా. ఏమయ్యా పన్బు, అన్నిటికో ధర ఉంటుంది. దీనికి ఎంత కావాలో చెప్పు. అన్న ఇదే సెకండ్ హ్యాండ్ అన్న. ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను, అక్కడి నుంచి అసలు రాలేదు, వడ్డీ రాలేదు. అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను. ఏదో ఒక ధర చెప్పి పని పూర్తి అయ్యేలాగా చూడు. ఏంటది? సమీ, వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. సరే అన్న. వెళ్ళండి. ఇదిగోండి, నా వల్ల అయిందే. ఏదో ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఏమండి, ఇది చాలా ఎక్కువ అండి. 20,000 ఇవ్వండి చాలు. అమాయకుడు దొరికాడు కదా అని మీదకి తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా. ఇదిగో తీసుకోండి, తీసుకోమంటున్నానుగా. నాకు డబ్బేం వద్దండి, ఒక చిన్న సాయం చేస్తే చాలు. ఏం సహాయం? ఇట్రా. అనవసరంగా వచ్చి వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్నాను. నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడి మీద కూడా కేసు పెట్టారండి. ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఈయన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చయిపోద్ది. దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఓ వారం పాటు వీడిని మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం. ఏంటి మామ ఇది? ఆల్రెడీ 3 రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను. ఇంకా ఒక వారం ఉండమంటావా? అక్కడ ఏ సమస్య అయినా సరే చూసుకుంటాను. ఒక్క నిమిషం. ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని. ఏం ఒక వారం ఉండలేవా? ఆయన చెప్పిన మాట విను. ఒక వారమేగా, మాతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. చాలా మంచిదండి. పర్లేదు, వెళ్ళండి. సరే అన్నా, ఇందాక చెప్దాం అనుకున్నాను. ఇదిగో ఉంచుకో. ఏంటది? అదే ఇక్కడ ఉంటాడు కదా, ఖర్చులకు డబ్బులు ఇద్దామని. ఆయన ఒక వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులతో అన్నం పెడతానే ఏంటి? మీకే 1,00,000 సమస్యలున్నాయి. అదే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, బయలుదేరండి. అన్నా, ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి. నేను ఇంటీరియర్ ని రమ్మన్నా. ఇల్లు కడతావా? ఇల్లేం కాదు, రేపేం జరుగుతుందో చూడు. ఏమయ్యా మలయప్ప, ఏంటి నువ్వు సౌదీకి వెళ్ళడం లేదని విన్నాను. ఎక్కడే ఉండిపోవాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చూసుకోవాలి కదా. వ్యాపారం వద్దన్నా. వ్యాపారం ఏమీ వద్దా? మరి ఇంకేం చేస్తావయ్యా? సౌదీలో టెక్నాలజీని ఉపయోగించి వంకాయలు ములక్కాయలు పెంచడం చూశాను. ఆ ఊరు మట్టి కంటే మన ఊరు మట్టి ఎంతో బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక 4 ఎకరాలు కొనిపడేశాను. అందులో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసే తరుణమని ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడతావా? అలా కూడా వేస్తున్నారా? లైకులు రాకపోయినా పోస్ట్ చేయడం. నేను లైకుల కోసం వ్యవసాయం చేయను, నార్మల్ వ్యవసాయం. చాలా మంచిది. నువ్వు కూడా అలా చేస్తావేమోనని భయపడ్డాను. 4 గేదెలు 3 ఆవులు కొనాలనుకుంటున్నాను. ఇంతలా కంగారుగా వస్తున్నాడు ఏంట్రా రే? ఓ సౌదే, అక్కడ శేఖర్ బాబును ఉండి పగలగొట్టారని ఊరు పెద్దలందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు. చూసావా? శేఖర్ బాబు ఊర్లో ఉన్న గుళ్ళన్నింటికి మంచి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ శేఖరు బాబు అనే పేరుతో గుళ్ళో ఉన్న హుండీలు దోచుకుంటున్నారు. దుర్మార్గులు. వాళ్ళని ఎందుకయ్యా తిడతావు? మరి నువ్వు 10,000 రూపాయలు కట్ట తీసుకెళ్లి హుండీలో వేసావు. అది మలయప్పన్ డబ్బే కదా అని హక్కుతో తీసుకెళ్లిపోయారు. నా డబ్బుతోటి అందరూ పండగ చేసుకుంటున్నారు. అదిగో మలయప్పన్ వచ్చాడు. వాళ్ళు ఉండి పగలు కొడుతోటి పందులు చూస్తూ కూర్చున్నాడా? ఎన్ని కలుద్దామనే బయలుదేరి విన్నానులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి జాతర వస్తోంది. హుండీ పగలు కొట్టి డబ్బులు మొత్తం గాజేశారు. అందుకే పోలీసులు చెప్పడానికి ముందు మిమ్మల్ని మాట అడిగి వెళ్దామని. ఆ యదవులు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని లోపలికి తోసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అందుకేనయ్యా మేము ఆలోచిస్తోంది. నువ్వేం ఆలోచించద్దు. ఉండిలో ఎంత డబ్బు ఉందో దానికంటే ఎక్కువ ఇస్తానులే. ఈసారికి వదిలేసేయండి. ఏంటయ్యా ఇలాగే జరుగుతా ఉంటే ఈ సమస్యకి ఏంటి తీరువు? హుండీలో డబ్బులు వేయకండి రా. అయితే గుడికి ఆదాయం గూగుల్ పే, పేటిఎం డిజిటల్ ఇండియాగా మారుస్తాను. డిజిటల్ ఇండియానా? మరి నా బతుకు? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, వెళ్దాం. నడు, నీ కష్టం ఆయన బుధాన వేసుకున్నాడు కదా. అప్పుడప్పుడు రావే, కొత్త కొత్త ఐడియాలు ఇస్తాను. ఏయ్ మలయర్సి, జాగ్రత్తగా వెళ్ళవే. సందు చివరిన గాలదవులు ఉంటారు, చూసుకున్నాళ్ళు. ఏంటి పిన్ని, నువ్వు ఆ సందు చివరిని జారవని బామ్మ చెప్పింది. ఆ దరిద్రాన్ని నీకు చెప్పిందా? ఇదిగో వస్తున్నా. ఏంటక్క స్కూల్కి బయలుదేరు? అవునరా, రివిజన్ టెస్ట్ ఉంది. రేయ్, మీరు స్కూల్కి వెళ్ళలేదారా? వెళ్ళాలన్నయ్య, నాకు కూడా లెక్కలు రావని అనుకున్నాను.
కానీ నువ్వు 2 రోజులు నేర్పించిన తర్వాత నాకు లెక్కలు వస్తాయనే నమ్మకం వచ్చింది. అందుకే నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గరే నేర్చుకుందామని నోటు తీసుకొచ్చానన్నయ్య. ఇలా చూడు, వాళ్ళిద్దరూ ఎలాగో బాగుపడరు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా గట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాడు. లెక్కలా? అవునయ్యా, చెంగంలో లెక్కల మాస్టర్ గా పనిచేశాడు. మాస్టరా? అవును. హలో మాస్టర్, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? పిల్లలకి లెక్కలు రాక స్కూల్కి వెళ్ళటం లేదు, అదే ట్రై చేద్దామని కూర్చున్నాను. ఎలా వస్తుంది? మామిడికాయలు కొట్టుకుంటూ కూర్చుంటే. మాస్టర్, నేను చదువుకునే టైంలో మీలాంటి మాస్టర్ ఉండుంటే ఈ టైంకి గొప్పవాడిని అయిపోయేవాడిని. అది సరే గాని మీరెక్కడ ఉంటున్నారు? ఇదిగో ఈ గట్టి మీదే. ఈ గట్టు మీద? ఓరి దుర్మార్గులారా, లెక్కలు నేర్పించే మాస్టర్కి చుక్కలు చూపిస్తున్నారా? మాస్టర్, ఇక మీరు ఇక్కడ పడుకోకూడదు, మీకు ఇంకో చోటు చూపిస్తాను, రండి. రేయ్, మామిడికాయలు కోసుకుని తినాలని ఆశ ఉంటే ఇలాగే వెనకెళ్ళిపోండి. ఎందుకు? మీరు బాగా చదువుకుని పాస్ అయ్యారంటే మీకు ప్రైజ్ ఇస్తాను. ఏం ప్రైజ్ అన్నయ్య? అది సర్ప్రైజ్. ఏంటి వేనక పిల్లలు ఎలా ఉన్నారైతే? వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా, నన్నే ఇలా ఒంటరిగా వదిలేశారు. సౌదీలో ఉన్నప్పుడు కొన్నది మాస్టర్, బాగా కాయలు కాస్తున్నాయి. ఎవడో ఎక్కువ కోస్తున్నాడు. ఓ రోజు దొరికిసరే, అప్పుడు చెప్తా. ఇంత మంచి చోటుని వదిలేసి ఎడారిలో వెళ్ళి కష్టపడుతున్నావు. మంచి చోటే, కానీ బతకనెవరుగా. అందుకే ఎడారిలో ఒంటిలతోటి ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో మాస్టర్, అక్కడ కనిపిస్తుందా ఇల్లు? అందులోనే కొబ్బరి బండాలు ఉంచుతాం. ఇకపై మీరు అందులోనే ఉండండి. ఇక్కడే ఉండి పిల్లలందరికీ పాఠాలు తీయండి, ఓకేనా? నీకు టైంకి భోజనం మలైస్కి ఇచ్చి పంపిస్తాను, ఓకేనా?